క్రెడిట్ కార్డ్ పిన్ చెప్పలేదని చెప్పి ఇంట్లో పేరెంట్స్ మీద అలిగి తిండి మానేసి 2-3 రోజులు గట్టిగా నిరాహార దీక్ష చేసి అప్పటికీ చెప్పకపోతే అంటే ఆడెంత మొండోడో వీళ్ళు అంతే మొండోళ్ళు. అప్పటికీ చెప్పకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన కుర్రాడి స్టోరీ నా దృష్టికి వచ్చిందండి. తెలిసిన వాళ్ళ కుర్రాడే, ఏం లేదు, మామూలుగా లేవు కదా ఆఫర్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి అన్ని ఆఫర్స్ ఊరించేస్తున్నాయి కదండి. పాపం ఆడు ఏమీ చెడ్డోడు కాదు. అది కొందాం, ఇది కొందాం, వాడికి కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి అన్నీ పెట్టేశాడండి. పండగే కదా, ఓ 15-25 వేలు ఖర్చు పెట్టలేమా అనేది వాడి ఉద్దేశం. అంటే పండగ అంటేనే డబ్బులు ఖర్చు పెట్టేది అనేది కుర్రాడి ఉద్దేశం అండి. తండ్రి ఏమో అలా కాదు. మరి రూపాయి రూపాయి సంపాదించినోడు కదా, నెలకి 10,000, 25,000 సంపాదించేవాడు సంవత్సరానికి ఒకేసారి 25,000 ఖర్చు పెట్టడం, అది కూడా అవసరం లేని వాటి మీద పెట్టడం అంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఈ స్టోరీయే చెప్తున్నాను. వాడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, కానీ మన పిల్లలు వెళ్ళట్లేదు, కానీ మనం పంపించలేక ఉంచలేక చాలా బాధపడుతూ ఉంటాం కదా. ఈ టార్చర్ మామూలుగా లేదు. ఎందుకంటే మన ఎమోషన్స్తో చుట్టూ ఉన్న వాళ్ళు ఆడుకుంటున్నారండి. ఫోన్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, పేపర్ ఓపెన్ చేసినా ఫస్ట్ వచ్చేదే పెద్ద పెద్ద యాడ్లు. అసలు మామూలుగా లేదు. ఇక చచ్చినట్టు కొనిపించేస్తున్నారు మనతో. మరి దీని నుంచి బయటపడడం ఎలా అనేది ఒక చిన్న కథ చెప్తానండి. మీలో కొంతమందికి తెలుసు, అయినా కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. బిల్ గేట్స్ కూతురు ఒక రెస్టారెంట్కి వెళ్ళారండి. అయిపోయింది, భోంచేసేసారు. ముందు బిల్ గేట్స్ దగ్గరికి వచ్చాడు ఎవడు, సర్వర్. ఇది ఒరిజినల్గా జరిగిన స్టోరీ. బిల్ గేట్స్ రూపాయి కూడా టిప్ ఇవ్వలేదండి. వాడు కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు మాత్రం బ్రహ్మాండమైన టిప్ ఇచ్చింది. డాలర్స్ కదండి, బాగుంటాయి అన్నట్టు. వాడు అడిగాడు బిల్ గేట్స్ని, సార్ మీరేదో ఎక్స్పెక్ట్ చేశాను, మీరు మంచి టిప్ ఇస్తారని, మీరేమో అసలు ఇవ్వలేదు, ఆవిడ గారు చూస్తే బ్రహ్మాండమైన టిప్ ఇచ్చారు అంటే అప్పుడు చెప్పాడండి. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు. ఆమె ఇస్తుంది, ఆమెకు డబ్బు విలువ తెలియదు, సొంతంగా సంపాదించలేదు కదా. మా నాన్న అలా కాదు, మిడిల్ క్లాస్ మ్యాన్, టిప్పుల కోసం ఎంత ఇచ్చే అలవాటు మాకైతే లేదు అని చెప్పాడండి. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోండి. మనం సంపాదిస్తున్నది లేకపోతే మనకు వెనకాల నుంచి వచ్చింది, తండ్రులు, తాతలు వగేరా సంపాదిస్తున్నది, దానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలండి. చాలామంది నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే తాతలు, తండ్రులు సంపాదించిన దాని మీద ఏ మాత్రం బాధ్యత ఉండదు, అవగాహన ఉండదు, విచ్చలవిడితనం. దానివల్ల నాశనం అయిపోతున్నారు, గుర్తుంచుకోండి. ఇక సొంతంగా సంపాదించిన వాడు ఉంటాడు చూడండి, రూపాయి 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 సంపాదించిన వాళ్ళు బాగా ఎదగడానికి, బాగా ముందుకెళ్ళిపోవడానికి ఈ మైండ్ సెట్ కారణం అండి. డబ్బు విలువ తెలిసి ఉండటం. నేను కొనొద్దని అంటలేదు, తీసుకోవద్దని అంటలేదు, కానీ ఇంకొకరి డబ్బు అనుకుంటే ఒకలాగా బిహేవ్ చేస్తారు మన పిల్లలు కానీ మనం కానీ. మన డబ్బు అయితే ఇంకోలా బిహేవ్ చేస్తున్నామండి. డబ్బు డబ్బే ఎక్కడైనా కానీ, దానికి విలువిచ్చుకోవాలి. విలువిచ్చుకోవడం అంటే ఎక్కడ ఎంత ఎలా ఖర్చు పెట్టాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో తెలిసి ఉండాలండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు, షేర్ చేయండి.